अस्सलाम वालेकुम दोस्तों, मैं आपका दोस्त रिपोर्टर MK अली TNC न्यूज़ से। బతుకమ్మ పండుగలు పురస్కరించుకొని దసరా పండుగలు పురస్కరించుకొని మన షాద్నగర్ స్టేడియంలో క్రీడాకారులను ఉత్సాహపరిచి వాళ్ళను ఈ యొక్క గ్రౌండ్లో పోటీలు నిర్వహించాలని చెప్పి 3 రోజుల కిందట నాతోని చిన్న కదీర్ ముబారక్ అల్లీ వీళ్ళందరూ కూడా మా స్నేహితులందరూ కూడా నాతో చర్చించడం జరిగింది. తప్పకుండా మీరు నిజమైన క్రీడాకారులను పిలుచుకోండి. గ్రామాలలో ఉత్సవమైన క్రీడాకారులు ఉంటారు. కొందరేదో ఆషామాషిగా ఆడుతూ ఉంటారు, టైంపాస్గా ఆడుతూ ఉంటారు. కొన్ని గ్రామాలలో ఇవాళ కూడా వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, వాళ్ళకు అండగా నిలబడే నాయకులు లేరు, వారిని ప్రోత్సహించే వ్యక్తులే లేరు. ఇవన్నీ తెలుసు నాకు కూడా. కానీ మేము కూడా రాజకీయాలలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ క్రీడాకారులను చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తే కనీసం ఈ గ్రౌండ్లో 1000 మంది ఆడితే కనీసం 10 మంది అన్న మన ప్రాంతానికి ఏదో ఒక క్రీడలో ఏదో ఒక క్రీడాకారుని వెలికి తీస్తే, ఆనుముత్యాలను వెలికి తీస్తే మన షాద్నగర్కు ఒక ప్రతిష్టత, మంచి పేరు వస్తుందని అందరికీ, నియోజకవర్గం ప్రజలందరికీ, క్రీడాకారులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని 50 గ్రామాల నుంచి 50 క్రికెట్ టీంలు పాల్గొంటూ ఉన్నాయి. వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి షాద్నగర్ స్టేడియం అసోసియేషన్ మా వాళ్ళంతా కూడా, అందరూ నాయకులంతా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువకులను, క్రీడాకారులను ప్రోత్సహించాలి. వాళ్ళు చెడు బానిసల గురి కాకుండా, చెడు వ్యసనాలకు గురి కాకుండా ఈ యొక్క క్రీడలు ఆడినట్లయితే వారు సంతోషంగా ఉంటారు. క్రీడల్లో ఒక ప్రాధాన్యత ఉన్నది. వాళ్ళ యొక్క నైపుణ్యతను కూడా వెలికి తీయచ్చు. రేపు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా షాద్నగర్ ప్రాంతం నుంచి క్రీడాకారులు పాల్గొనేటందుకు, అందులో పార్టిసిపేటెడ్ అయ్యేటందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఆ దిశగా క్రీడాకారులకు తగిన స్టేడియాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన కిట్లు కానీ అన్నీ కావాల్సిన క్రీడా సామాగ్రిని అంతా కూడా వారి సమకూరుస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతం నుంచి అన్ని క్రీడలలో నైపుణ్యత సాధించే విధంగా, ఈ రాష్ట్రంలో పోటీలో పాల్గొనే విధంగా చేయబోతూ ఉన్నాం. దానికి ఇప్పుడే ప్రారంభమయ్యింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు.